ఉదయం జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసు విషయంలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వక్ఫ్ బోర్డ్ సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురవుతా ఉన్నాయంటూ కూడా ఏదైతే పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మరణించారు. కొద్దిసేపటి క్రితమే మరణించారు ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు పోతే, ఉదయం మాసప్ ట్యాంక్లో నివసిస్తున్నటువంటి ఖాజా మొయినుద్దీన్ తన పని మీద బయటికి 4 గంటల 42 నిమిషాలకు బయటకు వచ్చి కారులో వెనక డోర్ నుంచి తీసి తనకు సంబంధించినటువంటి ఒక ఫైలో తనకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక కవర్ లాంటిది ఒకటి తన కారులో పెట్టుకొని ముందు ఉన్నటువంటి డ్రైవర్ సీట్ని ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే మాపు కాసారా, లేకపోతే అప్పటికే వెయిట్ చేశారా, లేకపోతే అది నిజంగా హిట్ అండ్ రన్ కేసా, లేకపోతే ఏదన్నా బ్రేక్ లాంటిది అన్న పడక మరి హిట్ అండ్ రన్ కేసు కిందికి పోయిందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇమీడియట్గా ఖాజా మొయినుద్దీన్ని తన ముందర డోర్, తనది కార్ డ్రైవింగ్ సీట్ సంబంధించినటువంటి డోర్ తీస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒకసారిగా వెనుక నుంచి వస్తున్నటువంటి స్కార్పియో తనని ఢీకొట్టినాక దాదాపు 100 నుండి 200 మీటర్ల అవతల పడ్డటువంటి ఖాజా మొయినుద్దీన్, అంటే అందరూ కూడా ఇమీడియట్గా అక్కడికి తనకు సంబంధించినటువంటి వ్యక్తులు పక్కనే ఇల్లు కాబట్టి ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినాక కూడా తన మిత్రునితోటి చెప్పినటువంటి సందర్భం ఏంటి అంటే, అన్న ఇది పక్కగా ప్లాన్ చేశారు, పక్కగా ప్లాన్ చేసినటువంటి నేపథ్యం ఇది, నన్ను చంపాలని చూస్తున్నారు. గతంలో ఏదైతే మలక్పేట్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ నా మీద ఆల్రెడీ చంపేస్తామని చెప్పి బెదిరింపులు ఉన్నాయి గతంలో అంటూ కూడా తన కుమారునితోటి, తన కుటుంబ సభ్యులతోటి, తన మిత్రులతోటి కూడా, తోటి న్యాయవాదులతో ఖాజా మొయినుద్దీన్ చెప్పాడన్నట్టుగా కూడా కొంతమంది న్యాయవాదులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ న్యాయవాదులకే రక్షణ లేకపోతే మరి సామాన్యుల ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ ఎక్కడుంటుంది అంటూ కూడా న్యాయవాద వ్యవస్థ కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పోతే వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో ఆ వక్ఫ్ బోర్డు భూములలో అక్రమంగా బిల్డింగులు కట్టడం, అక్రమంగా దోచుకోవడం, అక్రమంగా కొంతమంది కంచెలు వేయడం, తనకు సంబంధించినటువంటి ల్యాండ్గా పరిగణించేటువంటి పరిస్థితి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి సందర్భంగాలోనే ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి ఖాజా మొయినుద్దీన్ గతంలో కూడా ఎన్నో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్లను క్లియర్ చేయడం, తర్వాత రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూలోనే, లీజ్కి సంబంధించినటువంటి ఇష్యూలోనే ఖాజా మొయినుద్దీన్ ఎంటర్ అయినట్టు, తర్వాత దానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఖాజా మొయినుద్దీన్కి నాకు కొంత థ్రెటన్ ఉంది అంటూ కూడా తన కుమారుని చెప్పడం, కుమారుడు కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్, ఆయన ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అయితే మరి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల గురించి పోరాడుతున్నటువంటి ఖాజా మొయినుద్దీన్ విషయంలో అసలు ఏం జరగనున్నది, అసలు అంటే చిన్న గాయాలు కానీ, ఏదన్నా ఇంజురీస్ కానీ, ఏదన్నా ఎల్బో ఫ్రాక్చర్స్ కానీ ఉండే అవకాశం ఉంది అనుకున్నటువంటి కోణంలో, అంటే ఎవరు కూడా హెడ్ ఇంజురీ అయింది, హెడ్ ఫ్రాక్చర్ అయింది అని కోణంలో ఎవరు అనుకోలే. కానీ అక్కడ హెడ్ ఫ్రాక్చర్ కావడం వల్ల ఆయన మరణించడం జరిగింది. కానీ మరి దీని మీద ఎలాంటి ఒక న్యాయవాది చనిపోవడం, అంటే ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి క్రియాశీలకంగా వక్ఫ్ బోర్డు ల్యాండ్ల గురించి, భూముల పరిరక్షణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి మరణించడం వెనుక మరి ఎవరు కుట్ర దాగి ఉంటుంది, అసలు మలక్పేట్కి సంబంధించినటువంటి కేసు ఏంది, మలక్పేట్ ఇష్యూ తర్వాతనే ఈ యొక్క థ్రెటనింగ్ అనేది స్టార్ట్ అయింది అని తన కుమారునితోటి, తన మిత్రులతో చెప్పినటువంటి ఖాజా మొయినుద్దీన్ మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది, నిజంగా ఇది హిట్ అండ్ రన్ కేసు అవుతుందా లేకపోతే హత్య కేసా, దీన్ని కొంత పోలీసులు ఇంట్రాగ్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తన తోటి న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా, తనపై థ్రెటనింగ్ కాల్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా భయపడకుండా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ల్యాండ్ల విషయంలో కావచ్చు, ఈ యొక్క ప్రతిదీ కూడా ల్యాండ్ సంబంధించినటువంటి విషయంలోనే ఖాజా మొయినుద్దీన్ పోరాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మరి ఖాజా మొయినుద్దీన్ చావు అంటే హత్య వెనుక కారకులైవో ఎవరై ఉంటారు, దానికి సంబంధించి మరి ఒక అంటే ఎక్కువ శాతంగా ఎంఐఎం బెల్ట్ ఉన్నటువంటి మాసప్ ట్యాంక్ కావచ్చు, ఇక్కడ మలక్పేట్ కావచ్చు, ఇది పూర్తిగా ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉంటారు. మరి దీని వెనుక ఏమైనా ఎంఐఎం ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇతరత్ర బిజినెస్ మ్యాన్లు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా రాజకీయ పార్టీ కోణం ఉందా అనేది కూడా కొంత అనుమానకరమైనటువంటి పరిస్థితులను కుటుంబ సభ్యులు అక్కడ బయట పెడతా ఉన్నటువంటి సందర్భం. మరి ఖాజా మొయినుద్దీన్కి సంబంధించినటువంటి మిత్రులు అయితే పూర్తిగా ఇది హత్యనే, దీని వెనుక కుట్ర దాగి ఉన్నది, నన్ను కావాలని అంటే ఖాజా మొయినుద్దీన్ కారు ఎక్కుతున్నప్పుడు ఒకసారిగా తనకు సంబంధించినటువంటి మిర్రర్ తీసి ఎక్కుతున్నటువంటి నేపథ్యంలోనే సమయాన్ని చూసి ఒక 2 సెకండ్లు అటైనా 2 సెకండ్లు ఇక్కడైనా కూడా అక్కడ ఖాజా మొయినుద్దీన్కి ఇంత చనిపోయేటువంటి పరిస్థితి రాకపోతుండే. అసలు ఖాజా మొయినుద్దీన్ కారులోకి ఎక్కినా కూడా దిగిన తర్వాత ఏమైనా జరుగుతుండేనేమో, కానీ ఇమీడియట్గా ఆయన డోర్ ఏదైతే వెనక డోర్ తీశారో ఆ వెనక డోర్ కాకుండా ముందల డోరే తీసి కూర్చుండి ఉంటే మాత్రం
అక్కడ ఇబ్బందికరం, అంటే ఆయన చావుకు కారణం కాకపోతుండే, ఆయన చనిపోకపోతుండే అనేది కూడా కొంతమంది అక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి అసలు ఈ వక్ఫ్ బోర్డు విషయం ఏంటి, అసలు ఈ వక్ఫ్ బోర్డు వెనుక పరిరక్షణ వెనుక న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ అసలు ఎంత పోరాటం ఉన్నది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి చూడాలి, అంటే ఖాజా మొయినుద్దీన్ వెనుక హత్యకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు, అసలు అంటే హిట్ అండ్ రన్ కేసా లేకపోతే హత్య కింద కేసు నమోదు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ ఒక్కసారిగా చూస్తే ఇది కావాలనే యాక్సిడెంట్ గా చేసినట్టుగా కూడా ఉందని కూడా అనుమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నని కావాలని చంపారనే కోణంలో కూడా తన కుమారుడు కొంతమందికి చెప్తా ఉన్నాడు అనేది కూడా కొంతమంది అక్కడ వ్యక్తపరుస్తా ఉన్నటువంటి సందర్భం. మరి ఖాజా మొయినుద్దీన్ విషయంలో ఏం జరగబోతా ఉన్నది, అంటే ఈ రోజు సంబంధించినటువంటి విషయంలోనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మధుకు సంబంధించినటువంటి హత్య, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:42 లాయర్ ఒక న్యాయవాదికి సంబంధించినటువంటి ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల గురించి పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ సంబంధించినటువంటి ఒక కార్ యాక్సిడెంట్ విషయంలో ఆయన మరణించడం ప్రైవేట్ హాస్పిటల్. అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ ఫెయిల్ అయిందా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా? మరొక వైపు ఇక్కడ గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో ఒక విద్యార్థినికి మొట్టమొదటిసారి సర్జరీ చేసిన తర్వాత ఫెయిల్ అవ్వడం, రెండోసారి సర్జరీ చేసిన బ్లీడింగ్ కాకపోవడం, ఆ అమ్మాయి పల్లవి అనే ఒక విద్యార్థిని చనిపోవడం. అంటే ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. మరి హత్యలు, ఇక్కడ వైద్యం వికటించి మరణించడాలు, తర్వాత రాజకీయ కక్షలతోటి చంపుకోవడాలు, హిట్ అండ్ రన్ కేసులు, తర్వాత ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మహిళలపై జరుగుతున్నటువంటి మానభంగాలు, ఇవన్నీ కూడా అంటే కొంత లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ అసలు ఉందా తెలంగాణలో అనే కోణం కూడా నడుస్తూ ఉన్నది. మరి ఖాజా మొయినుద్దీన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరి బయటకు వచ్చి ఏం మాట్లాడతారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఖాజా మొయినుద్దీన్ విషయంలో తన ప్రత్యర్థి, అంటే తను ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యక్తి అలం ఖాన్ పై కూడా కొంతమంది అనుమానకరమైనటువంటి వ్యక్తి అంటూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. తర్వాత పోలీసులు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అలం ఖాన్ తోటి థ్రెటింగ్ ఏమైనా ఉండనా, గతంలో అలం ఖాన్కి ఆపోజిట్గా న్యాయవాదిగా పనిచేసినటువంటి ఖాజా మొయినుద్దీన్ తర్వాత ఈయన సిటీ సివిల్ కోర్టులో మరియు హైకోర్టులో కూడా ఉన్నటువంటి న్యాయవాది. తర్వాత ఇక తన కుటుంబం కూడా నేపథ్యం కూడా మొత్తం న్యాయవాద వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లోనే ఉన్నారు. తర్వాత ఇక మరి అంటే ఈ యొక్క సివిల్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ పూర్తిగా వక్ఫ్ బోర్డు మీద పూర్తిగా పనిచేసినటువంటి సందర్భం. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల వల్ల అలం ఖాన్ అనే వ్యక్తి ఏమైనా చంపించాడా లేకపోతే ఏమైనా హత్యకు సుపారీ ఇచ్చాడా అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దానికి ఆ వెహికల్కి సంబంధించినటువంటి కార్ నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి అంటే ఏం జరగబోతా ఉన్నది. నిజానికి అలం ఖాన్కి సంబంధించినటువంటి విషయంలో అలం ఖాన్ ఏమన్నా నిజంగానే చేశారా అనేది కూడా మరి ఈ యొక్క సందర్భంలో పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా ఇక్కడ విక్టిమా లేకపోతే అసలు ఎవరు అంటే ఖాజా మొయినుద్దీన్ని చంపాలనుకుంటున్నది ఎవరు అన్నది కూడా కొంత తెలియాల్సినటువంటి విషయం కనిపిస్తా ఉంది.